యూట్యూబర్స్ కి తెలుసండి అంటే ఈ గూగుల్ పిన్ రావడానికి ఎంత కష్టమో అనేది. సో యూట్యూబర్స్ కి అడగండి ఎంత కష్టం ఉంటుందో అనేది. సో చూసే వాళ్ళకి ఈజీనే, కానీ చేసే వాళ్ళకే కష్టం అండి. సో అట్లా మాత్రం అనుకోకండి. సో మా హ్యాపీనెస్ మాకు. అండ్ స్పిన్ వచ్చేసింది, ఓపెన్ అయితే చేసేసిన. ఇట్లా వస్తుంది మనకి, మన అడ్రస్ ఇక్కడ ఇస్తారన్నమాట. నాకు పోస్ట్ ఆఫీస్లో వచ్చిందన్నమాట మా ఊర్లో. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరు బాగున్నారా? అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకైతే యూట్యూబ్ నుండి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. సో ఇది నాకు ఎన్ని రోజులకు వచ్చిందో చెప్తాను. సో నాకైతే ఇది రావడానికి 3 years పట్టిందన్నమాట. అమ్మో ఇంత టైం ఏంటి అనుకుంటున్నారు కదా. సో చాలా లేట్ అయిందన్నమాట. సో చాలా కష్టపడ్డాను. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని మిస్టేక్ చేసిన. సో ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే మీరు అసలు చేయకండి. సో అలా చేయకుంటే మీకు తొందరగా వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. అలాగే మోనిటైజేషన్ అయిపోయి మీకు ఈ పిన్ అయితే వచ్చేస్తుంది. సో అది రావాలంటే మనం ఏమేం చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్తా. అండ్ సో నాకైతే ఇది 3 years పట్టింది. ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు టైం పట్టింది అసలు ఈ పిన్ రావడానికి అనేది కూడా. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది అనమాట. సో 3 yearsకి నాకు ఇప్పుడు వచ్చింది. కొందరికైతే 1 monthలోనే వచ్చేస్తుంది, కొందరికి 6 months పడుతుంది, ఇంకొందరికి 1 year పడుతుంది. కానీ నాకు మాత్రం 3 years పట్టింది. సో మీరు అట్లా చేయకండి. సో ఇది మనకి ఫాస్ట్గా రావాలంటే మీరు చేయాల్సిన కొన్ని మిస్టేక్స్ చేయకుండా ఉన్నారనుకో, ఖచ్చితంగా ఇది మనకైతే తొందరగా వస్తుంది. సో ఈజీ అన్నమాట, అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో అసలు మనం ఛానల్ స్టార్ట్ చేయగానే ఈ పిన్ వచ్చేస్తుందా అని అనుకుంటారు కొందరు. అంటే ఇంకొందరు ఎట్లా అనుకుంటారు అంటే ఆ పిన్ ఏంది, తొక్కలో పిన్నే కదా అని ఇట్లా తీసేస్తారు. కానీ దీని వెనుక ఉన్న కష్టం మాత్రం యూట్యూబర్స్కే తెలుసు. ఎడిటింగ్ చేసుకోవాలి, థంబ్నెయిల్స్ ఇవ్వాలి, టైటిల్స్ పెట్టాలి, ఇవన్నీ పెడితే మనకి ఎంతో కష్టపడితే మనకి వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. తర్వాత ఈ పిన్ వస్తుంది అన్నమాట. చూసే వాళ్ళు అనుకుంటారు యూట్యూబ్లోకే పిన్ వచ్చింది, ఇంతకే పెద్ద బిల్డప్లు ఇస్తున్నారా అనుకుంటారు కదా. సో అంత ఈజీ కాదమ్మా ఈ పిన్ రావడానికి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చెప్తా, మనకి ఈ పిన్ రావాలంటే 3 పాయింట్స్ కంప్లీట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. తర్వాత 4000 వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత గూగుల్ యాడ్సెన్స్కి మనకి $10 అయితే రావాలన్నమాట. $10 వచ్చిన తర్వాత మనకి ఈ పిన్ అయితే మనం అప్లై చేసుకోవాలన్నమాట. మన బ్యాంక్, మనకి మన ఇంటి అడ్రస్, మన పిన్ కోడ్, మన పోస్ట్ ఆఫీస్ నెంబర్ అవన్నీ ఇస్తే మనకి ఈ పిన్ అయితే పంపిస్తారన్నమాట. సో మరి నాకెందుకు ఇంత టైం పట్టింది, నేను చేసిన మిస్టేక్స్ ఏందో ఇప్పుడు చెప్పేస్తా. యాక్చువల్లీ నేను ఈ పిన్ వస్తుందని అసలు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే వస్తుంది అనుకున్నా కానీ ఇంత తొందరగా, అంటే నేను పెట్టేదేం వీడియోస్ ఏం పెద్దగా వైరల్ అవ్వలేదన్నమాట. కానీ చాలా వీడియోస్ చేసిన. సో ఏదో ఒకటి వైరల్ అవ్వకపోతుందా అని అనుకున్నాను అన్నమాట. స్టార్టింగ్లో నేను లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని. సో లాంగ్ వీడియోస్ పెట్టిన స్టార్టింగ్లో పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదనమాట. ఆ వ్యూస్ రాకుంటే వ్యూస్ వస్తలేవు కదా, ఎవరు చూస్తలేదు, ఇంకెందుకులే అని చెప్పేసి కొన్ని రోజులు లైట్ తీసుకున్నా. ఏముంది ఇంట్లోనే ఉంటాం కదా, సో మన ఆడవాళ్ళకి ఇంకా బయటకు వెళ్ళేసి ఏం చేస్తాము. సో మనం ఇంట్లోనే ఉండి మనకు వచ్చిన టిప్స్ని షేర్ చేసుకుంటూ వెళ్దాము, ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో పోకుండా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నా. అట్లా అనుకొని స్టార్టింగ్లో అయితే నేను లాంగ్ వీడియోస్ పెట్టిన, అంటే కుకింగ్ వీడియోస్ పెట్టిన. కొన్ని రోజులు కుకింగ్ వీడియోస్ ఎవ్వరు చూడలేదన్నమాట. అట్లా చూడకపోయేసరికి చూస్తలేరని ఇట్లా లైట్ తీసుకోవాలంటే కొందరు అనుకుంటారు కదా, అంటే న్యూగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక వీడియో పెడతారు, అంటే డైలీ వ్లాగ్ పెట్టిన తర్వాత ఇంకా వీడియోసే పోతలేవు ఇంకెందుకు చేయడం అని చెప్పేసి ఇట్లా లైట్ తీసుకుంటారు. 1 week తర్వాత మళ్ళీ అనిపిస్తుంది, అరే ఎందుకు ఇంతమంది వీడియోస్ పోతున్నాయి, ఏదో ఒక రోజు మనది కూడా పోతుంది కదా అని ఇట్లా అనుకుంటారు కదా. సో ఖచ్చితంగా అట్లనే అనుకోండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన వీడియోస్ అయితే వైరల్ అవుతాయి. ఇది నేను హోప్గా చెప్తున్నా మీ అందరికీ కూడా. ప్లీజ్ అస్సలు కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీకు తోచింది, మీకు వచ్చిన వీడియో పెట్టుకుంటా వెళ్ళండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక వీడియో వైరల్ అయినా కూడా మన ఛానల్ మోనిటైజేషన్ అయిపోతుంది అన్నమాట. సో నేను కూడా అట్లానే పెడుతూ 3 years నుంచి పెడుతూ వచ్చిన. డైలీ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, బ్యూటీ టిప్స్, హెయిర్ కేర్స్, అండ్ తర్వాత పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా వ్లాగ్స్ పెడతా వెళ్ళినా నాకు 2 yearsకి మ్యాక్సిమం నాకు మానిటైజేషన్ అయి 1 year అవుతుంది అన్నమాట. దగ్గర మానిటైజేషన్ 1 year అవుతుంది. నాకు మానిటైజేషన్ కావడానికి 2 years పట్టింది. ఎందుకంటే నా వీడియోస్ పెద్దగా వైరల్ అవ్వలేదు. ఇంకా వీడియోస్ వైరల్ అవుతలేవు కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకోకుండా ఇంకా డైలీ బ్లాగ్స్ పెట్టుకుంటా వెళ్ళిన. అదే అంటే ఒక 10 minutes వీడియో పెట్టినా అనుకో, దానికి వాచ్ టైం ఖచ్చితంగా ఒక 5 hours వస్తుండే. 5 hours వచ్చింది, ఇంకా పెడతా ఇట్లా ఎక్కువ మోటివేషన్ నాకే తెచ్చుకొని, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంటే చేయండి అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్
మెంబర్స్ సపోర్ట్ చేస్తారు, కానీ ఎవరో ఒకరు ఇంకా మంచి సపోర్టింగ్ అయితే ఎవరిది లేదనమాట. సో అట్లా కాకుండా మనము నెగ్లెక్ట్ చేయకుండా మనకు వచ్చింది మనం ఏది ఇంట్లో ఏం చేస్తామో వర్క్ అదే చూపిస్తూ వెళ్ళిన తర్వాత ఇంకా ఒక వీడియోకి ఇప్పుడు 10 అవర్స్, ఇంకో వీడియోకి 10 అవర్స్, అట్లా పెళ్ళిళ్ళ వీడియోస్కి అట్లా 20 అవర్స్ 80 అవర్స్ అట్లా వచ్చిందనమాట. అట్లా వస్తూ 2 ఇయర్స్కి నాకు మోనిటైజేషన్ కంప్లీట్ అయింది. తర్వాత మోనిటైజేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యాడ్స్ అయితే ప్లే అవుతాయి. అంతకుముందు కూడా యాడ్స్ ప్లే అవుతాయి కానీ డబ్బులు రావన్నమాట. అంటే మనకి డాలర్స్ రూపంలో మన అకౌంట్లో అయితే జమ కావు. తర్వాత మనకి మోనిటైజేషన్ కంప్లీట్ తర్వాత మనము మన డీటెయిల్స్ అని మనం యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి అడ్వర్టైజెస్ వస్తాయి కదా, మనం వీడియోస్ పెడతాం కదా, వాటికి అడ్వర్టైజ్ వస్తే అప్పుడు మనకి ఒక్కొక్క పాయింట్ డాలర్ రూపంలో మన దాంట్లోకి వచ్చేస్తాయి అనమాట. మనకి వైటీ స్టూడియో అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. వైటీ స్టూడియో ఉంటుంది కదా, దాంట్లోకి మనకి వచ్చేస్తాయి అనమాట. అట్లా మనకి $10 కావాలి. అట్లా $10 అయిన తర్వాత మనము అప్లై చేసుకోవాలన్నమాట. మన పిన్ కోడ్, మన ఫోన్ నెంబర్, మన అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి. చిన్న మిస్టేక్ చేసినా కూడా గూగుల్ తీసుకోదనమాట. కరెక్ట్ ఇచ్చిన తర్వాత మనకి పిన్ అయితే నాకు 8 or 9 days పట్టిందనమాట రావడానికి. 8 days ఏమో పట్టింది అనుకుంటా మ్యాక్సిమం. నేను అప్లై చేసిన ఇవాళ అప్లై చేసాను అనుకో 1 week అయితే నాకు వచ్చింది అనుకుంటా. 8-9 days అయ్యింది. ఆ తర్వాత వచ్చిందనమాట. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అరే నాకు కూడా వచ్చింది అంటే నేను చేసిన దానికి కొంచెం అన్న తృప్తి. ఇన్ని డేస్ వీడియోస్ చేసిన దానికి నేను ఎప్పుడు కూడా అప్సెట్ కాలేదు మధ్యలో అయినా. అంటే వీడియోస్ వైరల్ అవుతలేవు, ఇంకెందుకు చేయడము అవసరమా అని ఇట్లా నాకే అనిపించింది. తర్వాత మోనిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంతోమందికి చాలా కష్టం ఉంటుంది. అంటే కొంతమంది వీడియోస్ ఎట్లా అంటే ఇట్లా పెట్టగానే వెళ్ళిపోతాయి అనమాట. వీడియోస్ ఇలా పెడతారో లేదో రేపు 1000K 100K ఇట్లా అయిపోతాయి. సో మనవి మాత్రం కావన్నమాట. 1K 2K దగ్గరనే ఆగిపోతాయి. షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ అయితే 500 దగ్గరనే ఆగిపోతాయి. సో అట్లా ఆగిపోతున్నాయని మనం నెగ్లెక్ట్ చేయకుండా మనకు వచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్న అంతే. అది వెళ్ళిపోతుంది. ఏదో ఒక రోజు మనకంటూ మంచి రోజు వస్తుంది అని మనసులో అనుకొని ఇంకా మనం అది కంటిన్యూ చేస్తూ ఉండాలి అంతే. నేను కూడా అట్లనే చేసిన. సో మొత్తానికైతే గూగుల్ పిన్ అయితే సాధించిన. సగం సక్సెస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అమౌంట్ వచ్చేది మాత్రమే ఉందన్నమాట. సో అందరు కూడా ఏం చేయండి అంటే నేను చేసిన మిస్టేక్స్ ఇప్పుడు చెప్తా. స్టార్టింగ్లో లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని కదా. సో స్టార్టింగ్లో అనుకున్న వీడియోస్ వైరల్ అవుతలేవు కదా, ఇంకెందుకు చేయడం అని చెప్పేసి అట్లా లైట్ తీసుకున్న కొన్ని రోజులు. అట్లా లైట్ మీరు అస్సలు తీసుకోకండి. అండ్ తర్వాత మీరు ఏ కంటెంట్ అయితే ఎంచుకుంటారో అంటే మీరు డైలీ వ్లాగ్స్ కానీ బ్యూటీ టిప్స్ అట్లా ఒకటే కంటెంట్తోనే ఒకటే వీడియోస్ బాగా పెట్టండి అనమాట. ఒక 10 వీడియోస్ ఒకటే కంటెంట్తో ఉందనుకో ఖచ్చితంగా వైరల్ అవుతాయి. నేను స్టార్టింగ్లో అదే మిస్టేక్ చేసిన, అందుకే నాకు సక్సెస్ అనేది తొందరగా రాలేదు. మనం ఒకటే కంటెంట్ తోటి ఉన్నామనుకో ఖచ్చితంగా మనకు సక్సెస్ అయితే వస్తుంది. నేను చెప్తున్నా రియలీ. మనము అండ్ ఇప్పుడు డైలీ వ్లాగ్స్ ఈరోజు పెట్టినాం అనుకో రేపు వేరే కంటెంట్ పెడితే చూడాలన్నమాట. డైలీ వ్లాగ్స్ ఈరోజు పెట్టినాం అనుకో డైలీ వ్లాగ్సే పెడుతూ వెళ్ళాలి. మళ్ళీ ఇంకో మిస్టేక్ అంటే చాలామంది షార్ట్గా పెడతారు. అంటే 10 minutes 8 minutes 6 minutes ఇట్లా పెట్టకండి. ఖచ్చితంగా మీ వీడియో అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 15 minutes కంటే తక్కువ ఉండేట్టు చూసుకోకండి. మంచి కంటెంట్ ఎంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా పెట్టిన తర్వాత 15 minutes కంటే మీరు ఈ రోజు నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం అని అనుకునే వాళ్ళు కూడా 15 minutes వీడియో రోజు 15 minutes వీడియో పెట్టుకోండి. రోజు అంటే రోజు పెట్టకండి. ఇవాళ 15 minutes వీడియో పెట్టిందనుకో రేపు ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే అట్లా డే బై 1 day గ్యాప్ అట్లా ఇచ్చుకుంటా పెట్టండి. ఎందుకంటే మనం కొంచెం గ్యాప్ ఇచ్చినట్టయితే వీడియోస్ అనేది వైరల్ అవుతాయి అనమాట. ఇవాళ పెట్టి మళ్ళీ రేపు అట్లా పెట్టకండి. ఒక్కరోజు గ్యాప్ ఇవ్వండి. అంటే ఒక 10 వీడియోస్ కంటిన్యూగా పెట్టండి. పెట్టిన తర్వాత మధ్యలో ఒక రోజు తప్పి ఒక రోజు అట్లా పెట్టండి. అట్లా వైరల్ అవుతాయి అనమాట. ఒకటే కంటెంట్తో ఖచ్చితంగా 15 minutesకి ఎక్కువనే ఉండాలి వీడియో. అయితేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళకి కూడా ఒక స్టోరీ చెప్పినట్టుగా వాళ్ళు కూడా మన వీడియోస్ బాగున్నాయి చూడాలి అని అంటే కొందరికి ఎక్కువ ఉంటే నచ్చదు, ఇంకొందరికి తక్కువ ఉంటే నచ్చదు అనమాట. అట్లా కాకుండా 15 minutes ఒకటే మినిట్స్ని కూడా మీరు మెయింటెనెన్స్ చేసినట్టయితే అట్లా మనకి తొందరగా వాచ్ టైం కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే మనము 15 minutes పెట్టినాం అనుకో మనకి వాచ్ టైం వస్తుంది. ఆ 15 minutes అందరూ చూడకున్నా అవసరం లేదు. కనీసం అందులో 100 members అయితే చూస్తారు కదా 15 minutes. మనకు ఖచ్చితంగా ఒక వీడియోకి అయితే 10 hours 11 hours వచ్చినా కూడా ఒక వీడియోకి బెటర్ అన్నమాట. అట్లా 10 100 అట్లా 4000 వాచ్ టైం కావాలంటే ఖచ్చితంగా ఎక్కడికైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు 20 minutes కూడా పెట్టేయండి. అట్లా మనకి
తక్కువ వీడియో లెంత్ పెట్టినట్టయితే మనకి వాచ్ టైం అనేది తొందరగా వస్తుంది. అండ్ మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం మన కంటెంట్ నచ్చితేనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తారు. దాంట్లో మనం ఏం చెప్పలేమన్నమాట. సో అది వాళ్ళ ఇష్టము. సో షార్ట్స్ కూడా ఈ మధ్యలో అందరు షార్ట్సే చేస్తున్నారు, వైరల్ తొందరగా అవుతామని చెప్పేసి. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత షార్ట్స్ స్టార్ట్ చేయండి, మానిటైజేషన్ అవ్వక ముందు. అంటే షార్ట్స్కి అయితే మనకి వాచ్ టైం అంటే వాచ్ టైం అయితే కాదు షార్ట్స్కి, అది ఓన్లీ అంటే వాచ్ టైం అంటే షార్ట్స్కి కూడా వాచ్ టైం వస్తుంది, కానీ మనకి అందులో వాచ్ టైం అయితే కలవదన్నమాట. మనకి మానిటైజేషన్ కావాలంటే మెయిన్ పాయింట్ మనం వీడియోస్ లెంత్గా పెట్టాలి, తర్వాత రెగ్యులర్గా పెట్టాలి, ఒకటే కంటెంట్ పెట్టాలి. ఫస్ట్ పాయింట్ అయితే చెప్పేసా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది మీరు పాటించినట్టయితే రియల్గా మీకు తొందరగా మానిటైజేషన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మానిటైజేషన్ అయిపోయింది అని రిలాక్స్ అవుతామో లేదో, మనకి డాలర్స్ కావాలని ఒక ఇంప్రెషన్ అంటే అరే తొందరగా డాలర్స్ కంప్లీట్ కావాలి అని అనుకుంటాం. సో అట్లా అనుకున్నట్టయితే మనం రెగ్యులర్గా కూడా అదే వీడియోస్ని కంటిన్యూ చేసినట్టయితే మనకి డాలర్స్ అయితే $10 వస్తాయి. తర్వాత మనం ఈ పిన్ అయితే అప్లై చేసుకోవాలి. సో నేనైతే స్టార్టింగ్లో లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయినా అండ్ రెగ్యులర్గా పెట్టలే అండ్ ఒకటే కంటెంట్తో పెట్టలే. సో అందుకే నాకు మానిటైజేషన్ అనేది తొందరగా అవ్వలేదు. అందుకే నాకు ఈ పిన్ ఇన్ని రోజులు రావడానికి కారణం ఇదన్నమాట. తర్వాత మనం మానిటైజేషన్ అయినాక షార్ట్స్ పెడితే ఇంకా అవి మంచిగా వైరల్ అవుతాయి. ప్లస్ దానికి కూడా మనకి యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. తర్వాత దానికి కూడా మనకి డాలర్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మొత్తానికి ఇదన్నమాట. సో ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, లెంత్ వీడియోస్ పెట్టండి, ఒకటే కంటెంట్తో పెట్టండి, మంచిగా వైరల్ అవుతాయి. తర్వాత ఈ పిన్ అయితే నాకు 1 వీక్ పట్టింది రావడానికి. అప్లై చేసుకున్నాను అనమాట. దాంట్లో డీటెయిల్స్ అన్నీ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి, మన అడ్రస్, పిన్ ఇవన్నీ అప్లై. $10 తర్వాత మనకి మెయిల్ పంపిస్తారు వాళ్ళే, యూట్యూబ్ వాళ్ళే మనకి మెయిల్ పంపిస్తారు, మీ కంగ్రాచులేషన్ మీకైతే $10 కంప్లీట్ అయ్యాయి, మీరు ఇంకా గూగుల్ పిన్కి అప్లై చేసుకోండి అని చెప్పేసి వాళ్ళే చెప్తారనమాట. వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఈ పిన్కి అప్లై చేసుకున్నాక కరెక్ట్ మన ఐడి ప్రూఫ్స్ అంటే మనకి లైసెన్స్ కార్డ్ అన్నా ఆధార్ కార్డ్ అయితే ఉండదు, మనకి ఓటర్ కార్డు. అండ్ నేనైతే ఓటర్ కార్డ్తో అప్లై చేసుకున్నా. మనం అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి తర్వాత మనం ఈ ఫొటోస్ అడుగుతుంది అనమాట. ఫొటోస్ని మనం కరెక్ట్గా ఫిల్ చేసినట్టయితే మనకి కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి, మెయిన్ పాయింట్ ఇదే అన్నమాట. ఇవ్వకపోతే అక్కడ మనకి ఇంకా మీ అన్సక్సెస్ఫుల్ యాడ్సెన్స్ పిన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. కరెక్ట్ మనం ఇస్తేనే మనకి సక్సెస్ఫుల్ అని వస్తుంది. అట్లా మనకు కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మనకి 1 వీక్ అయితే ఈ పిన్ అయితే వచ్చేస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో దీనికోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినా మొత్తానికి సాధించాను అనమాట. మీరు కూడా ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా హ్యాపీగా లేడీస్కి అంటే కొంతమందికి నేను మోటివేషన్ అవ్వాలని చెప్పేసి ఇది చెప్తున్నా. ప్లీజ్ మీరు అసలు ఏమి అంటే మీరు అప్సెట్ అవ్వకండి, వీడియోస్ వైరల్ అవుతలేవు ఏం చేస్తావని ఇట్లా వెనక్కి రాకండి. మీరు చేస్తున్నారు కదా, ఇట్లా రెగ్యులర్గా చేసుకుంటా ఉండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ వీడియో వైరల్ అవుతుంది. నేను చెప్తున్నాను సీరియస్లీ, నేను అందులో ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి చెప్తున్నాను అన్నమాట. నా వీడియో ఎవరు చూసినా చూడకపోయినా 10 మంది చూసినా కూడా ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఒక్కరికన్నా హెల్ప్, నాకు ఇట్లా చెప్పే వాళ్ళు ఎవ్వరు లేకుండా అన్నమాట. అంటే చెయ్యు ఏం కాదు, ఏ రోజు కాకపోతే రేపు అని ఇట్లా వీడియోస్లో కూడా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు కూడా లేరన్నమాట. చెయ్యండి, మాది అయ్యింది, ఇట్లా చెయ్యండి అట్లా చెయ్యండి అన్నారు, కానీ ఎవరు కూడా సీరియస్లీ ఇట్లా చెప్పలే. నేను అనుకుంటుంటున్నారు ఇట్లా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంటాను కాబట్టి నేను షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు మొదటిగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే రెగ్యులర్గా ఇయ్యల్లా మనకి 10 వ్యూస్ వచ్చినా పర్లేదు, రేపు 20 వస్తాయి, ఇంకెళ్ళుండి 30 వస్తాయి, అట్లా మొత్తం పెరుకుంటూ అవుతుంది. ఖచ్చితంగా 6 months మీరు రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ 15 minutes కంటే ఎక్కువ ఉండేట్టు చూసుకొని పెట్టండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది. కొందరు అనుకోవచ్చు మీ వీడియోస్ ఎక్కువ వైరల్ కాలేదు కదా అని చెప్పేసి. అవును కాలేదు, కాకపోతే మోటివేషన్ ఉంటుందని చెప్తున్నా ఫ్రెండ్స్. సో అయినా కాకున్నా కూడా మొత్తానికైతే నా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. నేను ఫ్రంట్ కెమెరాతో వీడియో చేస్తున్నా కాబట్టి ఇది మీకు ఏర్పడట్లేదు, చూసుకోండి. పిన్ మాత్రం చూపించకూడదు ఎవరికి. సో పిన్ అయితే నేను పిన్ అక్కడ కూడా అప్లై చేసేసిన, అది కూడా సక్సెస్ అయిపోయింది. మొత్తానికైతే ఇదండి నా స్టోరీ. సో మీరు చేయకూడని మిస్టేక్స్ అయితే చెప్పిన అందరికీ కూడా, అంటే కొందరు చూసిన వాళ్ళకి కూడా అరే మేము కూడా చెయ్యాలా మంచిగా ఉంటుందేమో, ఇది పెద్ద స్టోరీ ఏమో అట్లా కాకుండా ఈజీ అండి. డైలీ వ్లాగ్స్ పెడితే మనకు మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. మానిటైజేషన్ కంప్లీట్ అవ్వగానే మనకి గూగుల్ పిన్ అయితే వచ్చేస్తుంది $10 అవ్వగానే. నో ప్రాబ్లం, అందరు కూడా హ్యాపీగా యూట్యూబ్లో మనం డబ్బులు సంపాదించేసుకోవచ్చు. కొన్ని మిస్టేక్ చేయకపోతే సరిపోతుంది. అండ్ రెగ్యులర్గా కూడా వీడియోస్. ఫైనల్గా అయితే ఇదండి నా గూగుల్ పిన్ స్టోరీ.
సో మీకు నచ్చింది అనుకుంటున్నా, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. హెల్ప్ఫుల్ అవుతే ఖచ్చితంగా నా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వనని అస్సలు అనుకోకండి. నాకు అంత ఏం లేదండి, అదే నాకు పిన్ వచ్చేసింది ఇంకా వాళ్ళకేం రిప్లై ఇచ్చేదని ఏం లేదు. మీ అందరు సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. నా ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ కొట్టిన వాళ్ళందరికీ కూడా రియలీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేనిది ఈ పిన్ రాదు, ఎందుకంటే నేను కష్టపడ్డా నేను వీడియోస్ చేసినా, కానీ మీరు కూడా సపోర్ట్ చేయండి, నాకు ఈ పిన్ అయితే రాకపోవు. రియలీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇట్లనే సపోర్ట్ చేయండి. సో మీకు కూడా మంచి మంచి హెల్తీ టిప్స్, బ్యూటీ టిప్స్, వెయిట్ లాస్ టిప్స్, రెగ్యులర్ వ్లాగ్స్ అయితే నేను చేస్తా. మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటాను అనుకుంటున్నాను. అండ్ డబ్బులు వచ్చిన తర్వాత కూడా హెల్ప్ కూడా చేయాలనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా ఫ్రెండ్స్. సో ఇదండి నా గూగుల్ యాడ్సెన్స్ పిన్ స్టోరీ. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. బాయ్ బాయ్.